శిక్ష ఆయన మీద పడ్డది, మన దోషములు ఆయన భరించాడు, మన అతిక్రమలు ఆయన భరించాడు. ఆయన పొందిన గాయం ద్వారా మన స్వస్థ కలుగుతుంది. ఎవరికి జరిగింది? ఎవరు నలగొట్టబడ్డారు? ఎవరి కోసమని? ఆయన యేసుక్రీస్తు. 53వ అధ్యాయం యేసుక్రీస్తు కోసమని ప్రవచించిన యెషయా గ్రంథములో 7,720 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ రాయబడింది. మరి ఎవరంటే ఎవరు చెప్పరు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చదువుతుంటారు. యూదుల గ్రంథమే ఇది చదువుతుంటారు, కానీ వాళ్ళకి తెలియదు. ఇది వచ్చినప్పుడు ఎవరో అని చెప్పేస్తుంటారు. ఈరోజు చాలా మంది హైందవ సహోదరులు కూడా కన్య గర్భవతి కుమారు కనుని ప్రవచనం అది యేసుక్రీస్తు కోసం కాదా అంటారు. 53వ అధ్యాయంలో ఆయన శిలువ మరణం పొందినండి యేసుక్రీస్తు కోసం. మరి ఎవరు? నేను అడుగుతున్నాను, ఎవరు? మీరు చెప్పలేరు. ఓకే, రైట్. కాబట్టి ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఆయన కలిగిన వేదన వల్ల తృప్తి నొంది నీతిమంతుడు అనేకులకు దోషములు భరించి తను తాను అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయను. అనేకులకి నిర్దోషులు చేసే శక్తి